శాప విమోచనమై వాళ్ళిద్దరు వివాహం చేసుకోగానే ఆ పరమానందయ్య శిష్యులంతా మళ్ళీ జ్ఞానం వచ్చేస్తుంది, బుద్ధి వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఋషి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. పరమానందయ్యను దగ్గర తీసుకుంటాడు వాళ్ళందరినీ. అట్లా పరమానందయ్య శిష్యుల కథ. అందులోనే మహారాజు అంటే మహారాణి, ఆ గంధర్వ కన్య శాప విమోచనం, ఆ శివలీల అంత ఉంటుంది. అది విన్నవారికి అంటే బుద్ధి లోపించిన వారికి ఈ రుణానుబంధాలు ఉన్నాయన్నీ విముక్తి అవుతాయి అనేసి పరమానందయ్య శిష్యుల కథను విన్నా, చూసినా, ఎక్కడైనా నాట్యం చూసినా, లేకుంటే సినిమా చూసినా, ఏది చూసినా మంచిదే, దృశ్య రూపంలో అయినా మంచిదే. పాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాగయ్య, వీళ్ళంతా చిత్తూరు నాగయ్య అంటారు ఆయనను. నాగయ్య చుట్టాలంటే ఇక చిత్తూరు నాగయ్య. ఆయన ప్రతి మూవీ తెలుగు ప్రతిది ఇట్లాంటివన్నీ మూవీలు తీయడం వలన ఎదుటి వాళ్ళు చూసి పుణ్యాత్ములు అయ్యేవాళ్ళు. అట్లా చేసేవాళ్ళు లేరు ఇప్పుడు, నాగయ్యలాగా చేసేవాళ్ళు లేరు. వేమనలాగా ఎంత బాగా చేసిండు తెలుసా ఆయన, వేమననే కనిపించిండు ఆయనలో. అట్లా